శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అన్నా డిఎంకేలో విభేదాలు ముదురుతున్నాయి. రెండు ముక్కలుగా విడిపోయారు అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు. పళనిస్వామి వేళుమణి వర్గాల మధ్య విభేదాలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. పళనిస్వామికి మాజీ మంత్రి కేసీ వీరమణి మద్దతు ప్రకటించారు. దీంతో మరింత హీటెక్కాయి తమిళనాడు పాలిటిక్స్. తమిళనాడు స్పీకర్ ను విడివిడిగా కలిశాయి ఇరు వర్గాలు. వేళుమణి వర్గాన్ని పార్టీ నుంచి బహిష్కరించారు పళనిస్వామి. తమ వైపే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా నేతలు చెప్తున్నారు. తమకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కూడా పళనిస్వామి వర్గం చెప్తోంది. తమకు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని వేలుమణి వర్గం స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఏంటి అన్నా డిఎంకేలో చెలరేగినటువంటి రాజకీయ తుఫాన్ ఏ విధంగా ఉండబోతోంది? దీనికి సంబంధించి తమిళ రాజకీయాలు ఇది ఒక హాట్ టాపిక్ అనే చెప్పాలి. అప్డేట్స్ ఏంటి? మురళి, అంటే అన్నా డిఎంకేలో కూడా ఇప్పటి వరకు మనం చూస్తే ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి కూడా ఈ ముసలో మొదలైందని చెప్పుకోవచ్చు. మరింత ముదురుతోంది. రోజు రోజుకు రెండు వర్గాలుగా చీలిపోయారని చెప్పుకోవచ్చు. ఒకవైపు పళనిస్వామి వర్గం, ఒకవైపు వేలుమణి వర్గాలు మరోవైపుగా విడిపోయినటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి బల పరీక్షల్లో కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ వేలుమణి వర్గం ఏదైతే ఉందో వారందరూ కూడా విజయ్కి మద్దతు తెలిపినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. అయితే ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు రోజు రోజుకు సద్దమరగడం లేదని చెప్పవచ్చు. ఇప్పుడు పళనిస్వామి యొక్క ప్రాతినిధ్యాన్ని కూడా వీరు వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా మాకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది కాబట్టి పోలీసుల పళనిస్వామిని ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పక్కన పెట్టాలని చెప్పేసి కూడా ఒక స్కెచ్ కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకుంటే పళనిస్వామి వర్గం తమకు కూడా 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పేసి కూడా ఇరువురు కూడా స్పీకర్ కూడా విడివిడిగా కలిసి ఆయన దగ్గర మాట్లాడే సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఏదేమైనప్పటికీ కూడా రెండు వర్గాలు విడిపోయాయి. ఏదైతే అన్నా టీడీపీ చెప్పుగా ఉన్నటువంటి ఇప్పుడు పళనిస్వామిని మాత్రం రెండవ వర్గం వేలుమణి వర్గం మాత్రం ఒప్పుకోవడం లేదని చెప్పవచ్చు. అంటే ఇప్పటికే పళనిస్వామి ఏదైతే వీళ్ళు టీవీకి మద్దతు తెలిపారో వారి పైన కూడా అర్హత వేటు కూడా వేసినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి ఈ పార్టీ బయలా ప్రకారము ఏ విధంగా అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఉంటే కనుక ఆ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైతే అనుసరం దానిపైన కూడా పూర్తి స్థాయిలో స్పీకర్ ను కూడా వీళ్ళు కలిసారని చెప్పవచ్చు. అంటే మెజార్టీగా ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇప్పుడు వేలుమణి వర్గానికి ఉందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా పళనిస్వామికి మాజీ మంత్రి కేసీ వీరమణి కూడా మద్దతు తెలిపినటువంటి సందర్భం చూస్తున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా పోటాపోటీగా అసలు ఏం జరుగుతుంది? అన్నా టీడీపీలో వైపు 47 స్థానాలతో కూడా వాళ్ళు విజయం సాధించారు. అయినప్పటికీ కూడా రెండు వర్గాల మధ్య అంటే గత కొంతకాలంలో కూడా పళనిస్వామి యొక్క నాయకత్వాన్ని వీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ ముసలం పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో బయటకు వచ్చిందని మనం చెప్పవచ్చు. ఇదే ఏదైతే పూర్తి స్థాయిలో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు మాత్రం మనకు తారస్థాయికి చేరాయని చెప్పవచ్చు. రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే స్పీకర్ ను కలవడానికి సంబంధించి ఏంటి దాన్ని ఏ విధంగా చూడాలంటారు? పూర్తి స్థాయిలో అన్నా డిఎంకే రాజకీయాలు వేడెక్కాయి అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత కుదేలైనటువంటి అన్నా డిఎంకే కనుమరుగైపోతుంది అని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. అసలు దాన్ని ఏ విధంగా చూడాలంటారు? పూర్తిగా ద్రవిడ పార్టీలు చాలా బలంగా ఉన్నటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే కూడా దాదాపు 47 సీట్లు మనకు అక్కడ వచ్చాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా టీవీకి వచ్చే సందర్భంలో ఒక్కసారిగా ఈ చీలిక ఏర్పడిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ పళనిస్వామి యొక్క నాయకత్వాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. అయితే కష్టమైనప్పటికీ కూడా కూటమిలో ఆలయన్స్ అంటే కష్టమైనప్పటికీ కూడా వాళ్ళు కలిసి ఉంటాం, పార్టీ పరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం అని కూడా పళనిస్వామి చెప్తూ ఉన్నారు కదా. ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? ఒకవేళ రాజకీయ పరమైన చర్యలు తీసుకుంటే ఇంకాస్త డిఫరెంట్ గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఈ వర్గం పూర్తిగా పళనిస్వామిని వ్యతిరేకిస్తుంది కాబట్టి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు పళనిస్వామి కొనసాగుతున్నారు కాబట్టి నిర్ణయాధికారం తనకే ఉంటుంది. పార్టీలో రెండు వర్గాలుగా వీళ్ళు చీలిపోయారు. చనిపోయిన తర్వాత కూడా పార్టీ స్టాండ్ కాదు, పార్టీ విప్పులు కాదని కూడా విజయ్కి మద్దతు తెలిపారు కాబట్టి వారిపైన క్రమశిక్షణ చర్యలు అర్హత వేటేసేటువంటి అవకాశం అంటే పూర్తి స్థాయిలో వారిని పార్టీ నుంచి కూడా ఇప్పటికే బహిష్కరించాలని చెప్పవచ్చు. అయితే నేపథ్యంలో కూడా స్పీకర్ దగ్గర అర్హత వేటు అంశం అన్నది స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం. ఈ క్రమంలో కూడా అన్నా డిఎంకేలో తమకే ఎమ్మెల్యేల మద్దతు ఉంది, మా పైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదు, పూర్తి స్థాయిలో మేము కీలకంగా ఉన్నాము, మాకు 22 ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని చెప్పేసి కూడా ఒక వర్గం ఇప్పుడు వేలుమణి వర్గం కూడా స్పీకర్ కలిసినటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో కూడా ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ కూడా అయితే ఎమ్మెల్యేలుగా అనర్హత వేటు వేయాలంటే మాత్రం స్పీకర్ నిర్ణయాధికారం మీద ఆధారపడుతుంది. స్పీకర్ అండర్ కంట్రోల్ ఇప్పుడు టీవీకి చీఫ్ ఎవరైతే ముఖ్యమంత్రి కంట్రోల్ లోనే వ్యవసాయం ఉంటుంది కాబట్టి పూర్తిసారి వీటిపైన అనర్హత వేటు పడేటువంటి అవకాశాలు చాలా తక్కువ కనపడుతున్నాయి. పూర్తిగా మనం చూసుకుంటే ఇటు వీరు ఎమ్మెల్యేలు రాక పట్ల అన్నా డిఎంకేలో చీలిక వర్గము టీవీకి మద్దతు తెలపడం పట్ల కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంత
అసహనం వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇస్తే కనుక ఖచ్చితంగా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఒక గూడ్స్ అంటే ప్రజలకు ఒక బ్యాడ్ సంకేతాన్ని బయటికి ఇచ్చడం అవుతుంది కాబట్టి ఆ వర్గ ఎమ్మెల్యేలకు ఎవరు కూడా మంత్రి పదవులు ఇవ్వద్దు అని చెప్పేసి కూడా కూటమిలో భాగమైనటువంటి ఇప్పుడు మిత్రపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా టీవీకి ఎక్కువ చెబుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఏదైతే అన్నా డిఎంకేకి రాజీనామా చేసి డిఎంపీలో చేరితే కనుక వారికి మంత్రి పదవులు ఇచ్చుకోవచ్చు, కానీ ఇక బయట నుంచి మద్దతు ఇచ్చే వారికి కానీ మంత్రి పదవులు వేయడం కరెక్ట్ కాదు, ఇది మంచి పరిణామం కాదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మీరిక పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇరువురు మధ్య ఈ ఏదైతే విభేదాలు ఉన్నాయో ఇవి తారస్థాయికి చేరాయి. ఖచ్చితంగా రెండు వర్గాలుగా విడిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రధాన కార్యదర్శి పదవి అంశం పైన కూడా ఒక ఆసక్తి నెలకొన్న పరిస్థితి. కాబట్టి ప్రస్తుతం పళనిస్వామి వర్గానికి 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన చెబుతూ ఉన్నారు. మరోపక్క వేలుమణి వర్గానికి సంబంధించి కూడా 22 మంది ఎమ్మెల్యేలకు మద్దతు ఉందని చెప్తున్నారు. చూడండి, మరి ఆ స్పీకర్ ను వీళ్ళు పోటాపోటీగా కలుస్తున్నారు. రాజకీయ పరిణామాలు రోజు రోజుకి వేగంగా మారుతున్నాయి. ఎలాంటి నిర్ణయం బయటకు వస్తుందనేది మనం త్వరలో వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక అన్నా డిఎంకేలో విభేదాలు ముదిరిపోతున్నాయి, తారాస్థాయికి చేరాయనే చెప్పాలి. ఇక అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు 2 ముక్కలుగా విడిపోయారు. పళనిస్వామి వేలుమణి వర్గాల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. పళనిస్వామికి మాజీ మంత్రి కేసీ వీరమణి మద్దతు తెలిపారు. ఇక దీంతో మరింత హీటెక్కాయి తమిళనాడు పాలిటిక్స్. తమిళనాడు స్పీకర్ ను విడివిడిగా ఇరు వర్గాలు వెళ్లి కలిశాయి. వేలుమణి వర్గాన్ని పార్టీ నుంచి బహిష్కరించారు పళనిస్వామి. తమ వైపే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా నేతలు చెప్తున్నారు. తమకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కూడా పళనిస్వామి వర్గం చెప్తోంది. తమకు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని వేలుమణి వర్గం అయితే స్పష్టం చేస్తారు.